స్తోత్రాలయ్యా. సర్వశక్తివంతుడైన దేవానికి స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి, రాత్రికాల సమయంలోనైనా నిజంగా ప్రభువా, నువ్వు మొరపెట్టు వారికి నువ్వు సమీపముగా ఉండే దేవుడు అని ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో నువ్వు మాట్లాడినందుకు దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలోనైనా ఐదుగురు భక్తులను నా తండ్రి అయ్యా మా ముందుంచిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. అనూపు నీతో నీతిగా నాయన నడిచిండు ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా మొదటి వ్యక్తిగా నాయన అనూపును మా ముందుంచినందుకు దేవా నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు. అయ్యా నువ్వు మాకు సమీపముగా ఉండాలంటే మాలో పరిశుద్ధంగా ఉండాలని ప్రభువా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధంగా ఎవరైతే నిన్ను వెంబడిస్తారో నా తండ్రి, పరిశుద్ధంగా ఎవరైతే నాయనా జీవిస్తారో వారికి సమీపంగా ఉండే దేవుడా ప్రభువా నీకు స్తోత్రాలు. ఆరోగ్య వంటి జీవితము మాకు దయచే దేవా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఆరోగ్యలాగా ప్రభువా నీతో నడిచే కృప నాకు మాకు దయచే తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా రెండో వ్యక్తి అబ్రహామును మా ముందుంచిన దేవా నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు దేవా నీకు వందనాలు. అబ్రహాము మిమ్మల్ని నమ్మిండు ప్రభువా నీకు స్తోత్రాలు. మిమ్మల్ని నమ్మటం వలనైనా అయ్యా నీకు స్నేహితుడైండు ప్రభువా నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు, శక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా తండ్రి నువ్వు మాకు సమీపంగా ఉండాలంటే ప్రభువా అయ్యా మేము పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి. అయ్యా నీకు వందనాలు. దైవజనుడు ప్రభువా దావీదు యొద్దకు వెళ్ళి నాయనా పాపము చేశావు దావీదా అని చెప్పినప్పుడు నా తండ్రి అయ్యా వెంటనే ప్రభువా నీకు లోబడ్డాడు ప్రభువా దావీదు. అట్టి హృదయము మాకు దయచేయండి. నీ వాక్యము ద్వారాగా మమ్మల్ని హెచ్చరించినప్పుడు, నీ వాక్యము ద్వారాగా ప్రభువా మమ్మల్ని గద్దించినప్పుడు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ వాక్యానికి మేము లోబడే మనసు మాకు దయచేయండి తండ్రి. నువ్వు అయ్యా దావీదు నీకు లోబడ్డప్పుడు దావీదు నా హృదయానుసారుడని చెప్పినవు ప్రభువా. దేవాని కొందనాలు, దేవాని కొందనాలు తండ్రి. మంచి దేవుడు అయ్యా, గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. దేవా మోషేను మా ముందుంచినవు ప్రభువా నీకు కొందనాలయ్యా. ఇదిగో ప్రభువా తండ్రి ఒక మనుషుడితో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా ప్రభువా తండ్రి నువ్వు మోషేతో మాట్లాడిన ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. నిజంగా నాయన నీకు మొరపెట్టు వారికి నాయన నువ్వు సమీపముగా ఉండే దేవుడు అయ్యా, ముఖాముఖిగా మాట్లాడే దేవుడు తండ్రి. నువ్వు మాతో మాట్లాడాలంటే మేము పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి నా తండ్రి. దేవాని వందనాలు. లోక ఆచారాలను మేము వెంబడించక లోక ఆచారాల వైపు మేము పరుగులెత్తగా ప్రభు అనోకమలే నీ వెంట అయ్యా పరుగులెత్తే కృప మాకు దయచేయండి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఐదో వ్యక్తిని నాయన అయ్యా శిష్యుడైనటువంటి యోహానును మా ముందుంచు ప్రభు నీకు వందనాలయ్యా. ఇదిగో మా ముందుంచినటువంటి ఐదుగురు భక్తుల జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవానికి వందనాలు. అంటే జీవితం బట్టి కృప మాకు దయచే దేవానికి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నీ దాసులను నిలబెట్టుకొని ప్రభా నువ్వు మాతో మాట్లాడినందుకు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇక నుంచి నా తండ్రి అయ్యా ఇదిగో ప్రభా ఈ రాత్రి కాల సమయం నుంచి నా తండ్రి నిజముగా నా తండ్రి నువ్వు మొరపెట్టు వారికి సమీపముగా ఉంటానని చెప్పిన దేవుడు కనుకనైనా పరిశుద్ధంగానైనా నేను వెంబడించి కృప మాకు దయచేయాలి. పరిశుద్ధంగా నా తండ్రి నీకు మొరపెట్టి కృప దయచేయాలి నీకు వందనాలు. నీ సన్నిధి నీ కృప మాకు తోడుగా ఉంచండి తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో అయ్యా వాక్యము బోధించినటువంటి నా తండ్రి మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా బలపరచండి, శక్తినివ్వండి, బలమునివ్వండి, ఆరోగ్యమునివ్వండి, నీ కృపలో భద్రపరచండి, సహాయం చేసి దేవా ఇగో ఇంత వాక్యము మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభువా ఉండునట్లుగా సహాయం చేయమని కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.